గురువుగారు, మనిషి జీవితం ఒక యజ్ఞం వంటిది అని అంటారు. ఈ మాటను మనం ఎలా సమన్వయం చేసుకోవాలి? అంతే కదా, యజ్ఞమే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు ఎన్ని యుద్ధాలు చేస్తామో, ఎన్ని స్వాహాకారాలు అంటూ ఉంటామో. ఒక అర్థంలో స్వాహాకారం అంటే వేసుకోవడం, మరి ఒక అర్థంలో స్వాహాకారం అంటే ఇవ్వడం, ఇతరులకు అందించడం. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ అన్ని పంచయజ్ఞముల గురించి వేదం ప్రస్తావన చేస్తుంది. ప్రతి వ్యక్తి నిత్యము యజ్ఞం చేస్తూ ఉంటాడు. తెలిసిన వారికి మాట్లాడడంలో మాట సహాయం, ఆపదలో ఉన్నవారికి ఏదైనా ఆర్థికంగా శక్తి ఉంటే ఆర్థిక సహాయం, తనకు రాని పని ఎవరైనా చేస్తూ ఇబ్బందుల పాలైతే వారికి ఆ పనిలో సహాయం, యథాశక్తి ఆధ్యాత్మిక జ్ఞానం, పుస్తకాలు చదువుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవడం, తల్లిని తండ్రిని స్మరించుకోవడం, సత్యధర్మాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం, ఇది యజ్ఞం అంటే. ఈ యజ్ఞ భావనతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉండడం వేరు. మానవ జీవితం వైదిక ధర్మాన్ని అనుసరించి 116 సంవత్సరాలు, జ్యోతిష ధర్మాన్ని అనుసరించి పరాశర విధానంలో 120 సంవత్సరాలు, మానవ ఆయుర్దాయాన్ని గణన చేసే విధానాలు 35 అని మనకు బృహజ్జాతకంలో చెప్పబడి ఉన్నది. 35 రకాలుగా మన మానవ జీవితాన్ని గణన చేయవచ్చు. వింశోత్తరి మాత్రమే కాకుండా వింశోత్తరిలో 120, వైదికంగా 116 అనుకున్నప్పుడు అందులో 24 సంవత్సరాల కాలం పాటు మాత్రమే మనకు సంబంధించింది. ఇది గాయత్రి యజ్ఞం అన్న పేరిట చెప్పబడి ఉన్నది. ప్రాతస్సవనం అన్న పేరిట వేదం 24 సంవత్సరాల జీవితాన్నే ప్రధానంగా చెబుతుంది. ఆ తర్వాత 20 సంవత్సరాల కాలం పాటు మాధ్యందినగుం సవనం, 44 వయస్సు వచ్చే వరకు మాధ్యందిన తేజంతో మానవ జీవితం గడుస్తుందిట. అనంతరం మళ్ళీ 24 సంవత్సరాలు అంటే 68వ ఏడు వచ్చే వరకు త్రిష్టుపు అన్న రూపంలో 32 అక్షరాల త్రిష్టుపు రూపంతో మాధ్యందినగంలో 2వ భాగం అని చెబుతుంది వేదం. ఆ తర్వాత 48 సంవత్సరాల కాలపు జీవితం జగతి ఛంద. జగతి ఛందస్సుకు 48 అక్షరాలు, 24 గాయత్రి, 48 జగతి. వైదికంగా ఇలా జీవితాన్ని మనం 4 విభాగాలుగా చూసినప్పుడు 24 1, 22, 24 3, 48 4. 24 ఏళ్ల వరకు, 44 ఏళ్ల వరకు, 68 ఏళ్ల వరకు, 116 ఏళ్ల వరకు, ఇలా వైదికం 4గా జీవితాన్ని విభజించి యజ్ఞక్రియతో జీవితాన్ని గడపాలి అనే నిర్దేశం చేసింది. దైవాన్ని ఒక్కడే అనే భావనలతో యజ్ఞంతో మనం జీవితాన్ని గడపాలి. అలాగే తల్లిని తండ్రిని స్మరించడం, గురువును స్మరించడం, వాక్కును నియంత్రించుకోవడం, దేహాన్ని ఒక అగ్నిహోత్ర భావనతో నిర్మించి నియమించి నియంత్రించుకోవడం, వాగ్హోత, ఇది వేదం చెప్పే వాక్కు. దీక్షాపత్ని, మాట్లాడే మాట వేదం వలె ధ్వనించాలి, ఇతరులకు అపకారం కానిదిగా ఉండాలి, మేలు కలిగించేదిగా ఉండాలి, దేవతలు ఆనందించేదిగా ఉండాలి. కనుక వైదిక పరమైన జీవితాన్ని సనాతన ధర్మం ఎలా నిర్వహించాలి అని చెప్పింది అంటే ఒక యజ్ఞక్రియలాగా చేయాలి అని చెప్పింది. సామాన్యులందరూ కూడా యజ్ఞం జరుగుతుంటే వెళ్ళి ఎలా నమస్కారం చేస్తారో అంత పవిత్ర భావనతో జీవితాన్ని గడపాలి.